రోడ్డు మీద ఒక డైమండ్, 2000 రూపాయల నోట్ అండ్ ఒక బిస్కెట్ 3 పడున్నాయి. ఒక కుక్క వచ్చింది. 3 వాసన చూసి బిస్కెట్ ఒకటే తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఒక ముష్టివాడు వచ్చాడు. ఈరా ఎవరికి కావాలి అని డైమండ్ని పక్కన పెట్టి 2000 రూపాయల నోట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్కి ఆ డైమండ్ దొరికింది. అరేవా, ఇంత విలువైన వజ్రం అని కంటి కత్తుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. నా లెట్స్ ఇమాజిన్, ఒకవేళ ఆ కుక్క 2000 రూపాయల నోట్ తీసుకొని ఉంటే అది చెల్లేదా? లేదు, ఆ డైమండ్ తీసుకొని ఉంటే అది బై మిస్టేక్ మింగేసుని ఉంటే ఎంత పెద్ద డేంజర్. అదే ఒకవేళ ముష్టివాడు ఆ డైమండ్ తీసుకొని ఉంటే ఎక్కడ అమ్మేవాడు? వాడికి అసలు దాని విలువ ఎలా తెలిసేది? అసలు పోలీసులు ఎవరైనా పట్టుకుని ఉంటే అనవసరమైన కాంప్లికేషన్స్. మంచి పని అయింది, 2000 రూపాయల నోటు తీసుకున్నాడు. ఒక్కరోజైనా కడుపు నిండా భోంచేసి ఉంటాడు. అండ్ ఆ డైమండ్ ఆ బిజినెస్ మ్యాన్కి దొరకడమే కరెక్ట్. యూసీ, నువ్వు డైమండ్ లాంటి మనిషివి. ఎవరెవరో నిన్ను రిజెక్ట్ చేస్తుంటే నువ్వెందుకు హర్ట్ అవుతున్నావు? నీ విలువ తెలిసిన మనిషి నిన్ను ఎంచుకుంటారు, కళ్ళ కత్తుకొని తీసుకుంటారు. రిజెక్ట్ చేసిన వాళ్ళని తలుచుకుంటూ ఏడవటం ఆపు, సరేనా? నా డైమండ్